చేసేటువంటి జాతర ఎప్పుడు కానీ ఆమె పుట్టినటువంటి రోజు మాసము, తర్వాత ఆమెకు గట్టు మీద వదిలినటువంటి సందర్భము, తర్వాత పెళ్ళి, ఇవన్నీ కూడా మాఘమాసంలో అంటే మాఘశుద్ధ పౌర్ణానికి జరిగిన సందర్భం కాబట్టి ఆ మాసము వస్తున్నది అనగానే అంటే మామూలుగా అమ్మవారికి చేసే పండుగలలో ఒకటి పొట్ట పండుగ అని ఒకటి ఉంది, ఆగస్టు కానీ మన జూలైలో చేసేటువంటి పండుగ అప్పుడు దర్శనం ఇస్తుంది. తర్వాత జాతర ఈ మాఘమాసం ఫిబ్రవరి రాగానే ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో తిరుగుతూ దర్శనమిస్తుంటే అంటే గుర్తు చేస్తూ ఉంటుంది, నానా వస్తున్నది సమయం వస్తుంది, మరి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని. అంటే ఇప్పుడు మనకు దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 67% తీసుకున్నారు కాబట్టి ఏర్పాట్లు వాళ్ళు వస్తువులకు మాకు కొనివ్వడం జరుగుతుంది. కానీ జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి పోకముందంతా మేమే పెట్టుకోవాలి, మేమే చేసుకోవాలి కాబట్టి ఆర్థిక వనరులు అప్పుడు లేవు. కాబట్టి మీరు ఇక్కడ టైము మాఘమాసం దగ్గరకు వస్తున్నదని కానీ అమ్మవారు మాకు ఇక్కడ చుట్టుపక్కల పొలాలలో కానీ గుళ్ళో కానీ దర్శనమిస్తూ మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా మాకు ఆ రకంగా దర్శనం ఇస్తుంటున్నాము. అమ్మవారు ఈ జాగని చాలా పవిత్రంగా కాపాడుకుంటది, ఎవ్వరు ఈ దరిదాపులకు రాకుండా చూసుకుంటది అని అంటారు కదన్న, ఎందుకు అలా? అంటే ఇప్పుడు మన మానవ సంబంధాలలో వచ్చేటువంటి మంచి చెడులు అనేటివి ముట్టుడు అనే కార్యక్రమం అవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటివి ఏవి కూడా అమ్మవారికి తగలకూడదు. ఆ పరిస్థితులలో మనము ఇక్కడికి రాకూడదు. కాబట్టి ఒకవేళ మా గ్రామానికి సంబంధించిన వారి మా వంశస్థులు కానీ ఎవరైనా కానీ అట్లాంటి తప్పు చేస్తే మాత్రం వాళ్ళని ఊరుకోకుండా ఈ ఏవైతే మనకు ఆ అమ్మవారి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో వచ్చేసి వాళ్ళని దరిదాపులకు రానియకుండా బయటికి గెదం వేస్తూ ఉంటుంది. అదే మీలాంటి భక్తులు కానీ ఎవరైనా తెలియకుండా వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిగా ఏమనకుండా కాపాడుకుంటుంది. ఎందుకంటే తెలియక చేసినటువంటి పొరపాటు కాబట్టి తప్పైందని మళ్ళీ మొక్కుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సందర్భాలలో ఇట్లాంటి ఆచారం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో అప్పుడు మాకు అవపడుతుంది, తర్వాత వాటిని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుట్ట స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎన్నేళ్ల నుండి మీరు చూస్తున్నారు అన్న? మా తాతల పూర్వీకుల నుంచి ఉన్నటువంటి మేము ఆదివాసులు అనగానే చెట్టు పుట్ట గుట్ట కొలిసేటువంటిది. మా దేవతలకు రూపం అనేది లేదు. మాతృ ఆరాధన అంశాల ప్రకారం మేము ఈ చెట్టులో అడవిలో ఉన్నటువంటి ఏదైనా కదా, గుట్టే కావచ్చు, బండరాయ కావచ్చు, చెట్టే కావచ్చు, దానికి మొక్కడం మా ఆనవాయితీ. కాబట్టి మా దేవుళ్ళకు రూపాలు లేవు కాబట్టి ఇక్కడ వెలిసి ఆమంతటా ఆమె ఇక్కడ స్థలం చూపెట్టింది కాబట్టి ఇక్కడ కొలుసుకోవడం జరుగుతుందమ్మా మొదటి నుంచి పూర్వీకుల నుంచి. మీరు పుట్టేసరికి ఇక్కడంతా ఇదంతా ఉంది. అంటే దీనికి నేపథ్యంలో మీరు అంటే కొంచెం కాంట్రవర్సీ కూడా ఒకటి ఉంది. ఆదాయం పెరిగినా కొద్దీ ఎన్నైతే చెట్టుకు దెబ్బలు ఎట్లయితే జరుగుతుందో అట్లనే రావడంతో ఇక్కడ ఇది ఒకప్పుడు మా అన్నయ్య ఇక్కడ టీచర్గా చేసేటప్పుడు చేసినటువంటి వంట గుడిసె. అలాంటి సందర్భంలో ఇవాళ ఈ స్థితిలో ఉన్నది. ఈ మా మధ్యలో ఏదైతే కొంచెం అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మీది మీరే చేసుకోండి, మాది మేమే చేసుకుంటాం అనే సందర్భంలో అట్లా వద్దు నేను అని ఇక్కడ చూపెట్టడం జరిగింది. అంటే మా దేవుళ్ళది ఏంటంటే పెడితే పెళ్లి కొడతాయి, లేకపోతే చావు కొడతాయి అనేది సామెత. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పెట్టిన రోజులు మనల్ని మంచిగా చూసుకుంటుంది.